హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చిన్న వీడియో అండి. కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. ఎర్లీ మార్నింగ్ అండి, ఇది మార్నింగ్ 5-5:30 అలా అండి. అలా లేసాను అనమాట. ఇక్కడ మేము డైట్లో కూడా కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే చేసామండి. ఎందుకంటే బాబు టెన్నిస్ పోతా అన్నాడు కదా, కొంచెం గేమ్లో ఉన్నప్పుడు కొన్ని ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువ కావాలని వాళ్ళ కోచ్ అయితే చెప్పారనమాట. నార్మల్గా ఉండే వాళ్ళకి కూడా ప్రోటీన్ కరెక్ట్గా అందకపోతే కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. ఆ విషయం కూడా కొంచెం తెలుసు, మరి అంతా తెలుసు అని నేను చెప్పను, కానీ కొంచెం తెలుసు. కాకపోతే నా విషయంలో కొన్ని చేయలేకపోయినా పిల్లల విషయంలో అయితే కొంచెం చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో నేనైతే స్టార్ట్ చేశానమాట. ఇది స్టార్ట్ చేసి దాదాపు ఒక 2 నెలల నుంచి అవుతుందిలేండి. బాబు మంచిగా కొంచెం బరువు కూడా బాగా తగ్గాడు, బాగా ఫిట్గా కూడా ఉన్నాడనమాట. ప్రసాద్ బాబు కూడా ఒక 2 కిలోలు అయితే వెయిట్ పెరిగాడండి. ప్రసాద్ 2 కిలో వెయిట్ పెరిగితే కొంచెం బాగా సెట్ అవుతాడు అని డాక్టర్ అయితే చెప్పాడండి. సో వాడు కూడా కొంచెం వెయిట్ పెరిగాడు, 2 కిలోలు. చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఫస్ట్ నుంచి హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేసింటే బాగుండునేమో అని ఇప్పుడు అనిపిస్తుందండి. నేను మీ అందరికీ ఈ వీడియోలో ఒక్క విషయం అయితే చెప్పాలని మాత్రం స్ట్రాంగ్గా అనుకొని ఈ వీడియో అయితే చెప్తున్నానండి. ఒకటి అండి కారణం, హెల్త్ ఒక్కసారి పాడైపోయిన తర్వాత దాన్ని మనం తెచ్చుకోవడానికి చాలా కష్టం అవుతుందండి. సో అందుకోసమని ఎవ్వరు కూడా మీకు హెల్త్ కండిషన్లో ఉన్నప్పుడు, హెల్త్ బాగా ఉన్నప్పుడు దాన్ని టెన్షన్స్తోనూ ఆలోచనస్తోనూ ఇంకొకరి గురించి ఆలోచన చేసో ఈ హెల్త్ అయితే మీరైతే పాడు చేసుకోవద్దండి. ఇది నాకు వాస్తవంగా తెలియదండి. ఏం కాదు ఈ లెక్కలేకి వేసి ఇప్పుడు నేను ఏం చెయ్యాలో కూడా, ఏం చేస్తే నా హెల్త్ కండిషన్కి వస్తుందో కూడా తెలియని స్టేజ్లో అయితే ఉన్నానండి. ఏం చేసినా ఎక్కువ రోజులు చేయలేమన్నమాట, ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోతాము. కాబట్టి హెల్త్ కండిషన్లో ఉండేవాళ్ళు మీ గురించి మీరు ఆలోచన చేసుకోండి. ఫస్ట్ పాయింట్, మీరు హెల్తీగా ఉండి ఈరోజు మీరు ఏ ఊరు గురించి అయితే ఆలోచిస్తారో రేపు మీకు హెల్త్ పాడైపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి మీకేమి ఇది చేయరండి. సో కాబట్టి మీరు మీ హెల్త్ గురించి ఆలోచించేటప్పుడు మీరు మీ గురించి ఆలోచించుకోండి. ఫస్ట్ మీరు హెల్తీగా ఉన్నారా, తర్వాత ఇంకొకరి గురించి ఆలోచన చేయడానికైతే ట్రై చేయండి. నేను ఇంకో ఉద్దేశంతో అయితే చెప్పడం లేదండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే మాకు రాములవారి గుడికి రాములవారి ఊరేగింపు వచ్చారండి. ఆ వీడియో అనమాట ఇదంతా. మీతో నేను మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి, ఓకేనా. కాబట్టి పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ మీకోసం మీరు టైం కేటాయించండి. ఫుడ్ విషయంలో జాగ్రత్త పడండి. ఈరోజు ఆలోచిస్తే రేపటికి చాలా ఇబ్బందులు పడతారనమాట. అలా ఉంటుంది, సిచ్యువేషన్లు అనేవి అలా మారిపోతాయి కూడా. ఆ టైంకి అందరూ బాగుంటారు, మనం ఒక్కరే ఇలా అయిపోతాం అనమాట. అర్థమైంది అనుకుంటున్నా నేను, మీకు అర్థం చేసుకుంటారు. కాబట్టి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాముల వారి ఊరేగింపు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ రాముల వారి ఊరేగింపు చాలా వైభవంగా బాగా జరిగిందండి. కోలాటాలు, డ్రమ్స్, పూజలు, ఈ విధంగా ఊరు దగ్గర ఆపి ఈ విధంగా పూజ చేసుకొని మాకు సంవత్సరం ఇక్కడ ఆపుతారండి. సో అందుకోసమని మేము సంవత్సరం వెళ్తామన్నమాట. సంవత్సరం వెళ్ళి మేము పూజ చేసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేసాం. అది మార్నింగే అండి, మరి డే అంతా ఏముండదు. మార్నింగ్ 8:30-9 లోపు అయిపోతుంది. దానికి మనం సపరేట్ టైం ఏం కేటాయించాల్సిన అవసరం కూడా ఏముండదు. ఇలా అయితే జరిగిందనమాట. నేను చెప్పిన విషయాలు మరీ ఇంకో విధంగా ఆలోచన చేయకండి. నేను చెప్పాలనుకున్నా, నాకు చెప్పేవాళ్ళు లేక నేను నా హెల్త్ అయితే ఖచ్చితంగా పాడు చేసుకున్నానండి. ఎవరైనా నాకు చెప్పింటే బాగుండేమో అని అనిపిస్తుంది. మనం సొంతంగా మనం ఆలోచించలేనప్పుడు ఎవరైనా చెప్పిందైనా వినాలండి. ఫస్ట్ పాయింట్, ఎవరైనా చెప్పింటే నేను సెట్ అయ్యేదాన్నేమో, బట్ ఎవరు చెప్పలేదు. నా అంతకు నేను ఆలోచన చేయలేదు. ఎందుకంటే వయసు మీద ఇవన్నీ ఏమీ కనిపించవండి. ఫస్ట్ పాయింట్, రక్తం ఉంటుంది, రక్తం ఒడిగిపోయే కొద్దీ, వయసు అయ్యే కొద్దీ ఇవన్నీ మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, అరే అప్పుడు అలా ఉండింటే బాగుండేమో, అప్పుడు అలా చేసుకొనింటే బాగుండేమో, ఇప్పుడు ఇలా చేసుకుంటే ఇప్పుడు ఇలా బాధపడే పని ఉండదేమో, ఇట్లా చాలా విధాలుగా మనం ఆలోచిస్తాము.
నేను చెప్పేది ఎవరికి హెల్ప్ చేయొద్దు, ఎవరికి ఏం చేయొద్దని కాదు నేను చెప్పడము. బట్ చేసే ముందు మీది మీరు ఫస్ట్ ఆలోచన చేసుకోండి. తర్వాత ఎవరికైనా హెల్ప్ చేయండి. వాళ్ళు బాగుంటారండి. తర్వాత మీరు హెల్ప్ చేసిన వాళ్ళు బాగుంటారు. బట్ మీ పరిస్థితి ఏందో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. అది నేను చెప్పాలనుకునేది. అయితే మోస్ట్లీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా విషయాలు మీకు నచ్చితే ఖచ్చితంగా పాటించండి. మీకోసం మీరు టైం కేటాయించండి. మీ హెల్త్ కోసం మీరు జాగ్రత్త పడండి. మీకోసం మీరు ఎప్పుడైతే హెల్త్ కేటాయిస్తారో మీరు హ్యాపీగా ఉంటారు. మీరు ఒకరికి కాదండి, నలుగురికి హెల్ప్ చేసే స్టేజ్ మీకు ఉంటుందన్నమాట. అది అయితే నేను చెప్పాలనుకునేది. రాముల వారిని మీరు మనస్ఫూర్తిగా మొక్కుకోండి. నేనైతే మొక్కుకున్నానండి. నేను ఆరోగ్యంగా ఉండి నేను నా చేతనైనంత ఎవరికైనా హెల్ప్ చేసే శక్తి నాకు ఇవ్వమని నేను కోరుకున్నానండి. ఓకేనా? ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. ప్రతిరోజు కూడా మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, నేనైతే కోరుకునేది ఇదే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.